ఎరా ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యాను. సర్లే సాయంత్రం ఫుల్ తీసుకొచ్చారా, తగ్గిపోద్దులే. ఎన్ని రోజులు చెప్తున్నావే వస్తానని, వస్తానంటావు రావు. నీకు ఎన్నిసార్లు చెప్పుకుంటాను? ఎవడ్రా బాబు ఈ పులిహార రాజా? ఇందాక నుంచి ఎంటర్టైన్మెంట్ అంటున్నారుగా, వచ్చాడ్రా. ఏయ్ వన్ తీసురాబో. బాబాయ్ నిన్నే బాబాయ్. బాబాయ్ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు. రా ఇట్రా. ఏంటండి? ఏ ఊరు బాబాయ్? ఏంటండి? ఒక ఇల్లు, 2 గేదెలు, 2 బకెట్లు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ ఉన్నాయని. అనకాపల్లి పక్కన భీమవరం ఉంది, అక్కడ అక్కడ. అనకాపల్లి భీమవరమా? భీమవరం. సరే నీ పేరేంటి బాబాయ్? పేరా అండి? కడియాలు కడియాలు కడియాలు. ఏంటండి? కడియాలు. ఒడియాలా? కడియాలు కడియాలు. మా తాత పేరు ఒడియాలు. తాత పేరు ఒడియాలా? కడియాలు కడియాలు. బాబాయ్ మనకి పంచిలేస్తున్నాడా, మనం బాబాయ్ పంచిలేస్తున్నావా? పంచెలు లేవండి, లుంగి లుంగి ఉంది నాకు. అరే ఇలా కాదు కానీ బాబాయ్ మన మీద బాగా పంచిలే చేస్తున్నాడు కానీ. సంచిలేముంది బాబాయ్? మా ఆవిడ ఆకలి అవుతుందని అరటి పండించింది. మరి ఇదేది బాబాయ్? మరే అదే మీ కాలేజీ బ్యాగులో ఉంటుందంటగా. వాడు మనల్ని ఆడుకుంటున్నాడో మనం వాడిని ఆడుకుంటున్నామో నిజంగా అర్థం కావట్లేదు బాబాయ్. కానీ బాబాయ్ని మాత్రం గట్టిగా ఏదో ఒకటి చేయాలి. ఇదిగో అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అదిగో కనపడుతుంది అమ్మాయి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకురాపో. వెళ్ళిరాపో. కొట్టుదేమో అలవాటు అయిపోయింది బాబాయ్. తీసుకురాపో కదా, బయలుదేరు. మరి మరి నీ ఫోన్ నెంబర్ ఇవా? మరి మన పిల్లలు అడిగారు. ఓకే వస్తా వస్తా. దాదా బాబాయ్ నీకోసం వెయిటింగ్. మీరు నెంబర్ అడిగారు కదా అమ్మాయిది, అమ్మాయి నెంబర్ ఇచ్చింది. ఇచ్చిందా? బాబాయ్కి నెంబర్ ఇచ్చిందంటరా. రే నాకు బాబాయ్ చెప్పేది నమ్మకంగా లేదు కానీ వెళ్ళి నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని అడిగిరాపో. ఏంట్రా ఏంట్రా అన్నా ఏంటో చెప్పు. అది నిన్ను చూడగానే
చిట్టి గుండె నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు అరే 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 గుండె జారి వాడికి నెంబర్ ఇచ్చావు కదా, నీ సొగసే చూసి నాకేమైనా ఇస్తావేమో గుండె జారి అని. కళ్ళంతయ్యిందా వద్దు వద్దు వెళ్ళిపో. ఏంటి బాబాయ్, అమ్మాయి నెంబర్ తెచ్చావా ఇంకో నెంబర్ తెచ్చావా? ఉట్ట బాయ్ ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది, ఆ అమ్మాయి నెంబరే తెచ్చా. అది అమ్మాయిలా లేదే. మీ ముఖాలకి ఇదే ఎక్కువ. ఇందాక మట్టి బావా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడులే గాని పో పో పో, ఎక్కడి నుంచి పో. బాబాయ్ ఏమైంది? ఏడమాక ఏడమాక, నేనున్నాగా. మైహూనా మైహూనా మైహూనా, నేనున్నాగా. అబ్బో, ఓకే 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 ఓకే, నేనున్నా అంటున్నాగా. నువ్వు ఉన్నావుగా, నేనున్నా నువ్వు ఉన్నావుగా. నేనున్నా నేనున్నా. నాకు ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. నాకు ఈ అబ్బాయి ఉన్నాడు, నాకు ఈ అబ్బాయి ఉన్నాడు. బాబాయ్ పక్కా పల్లెటూరు అనుకుంటా. అవును, పల్లెటూరే. దేనికి, ఏ పని మీద వచ్చావు? ఇక్కడ ఏమన్నా పని చేసుకుందామని వచ్చా. ఇది సిటీ బాబాయ్, నువ్వు ఎలా ఉండాలో నేను చెప్తా, సరేనా? నేనున్నావుగా, నేనున్నానన్నావుగా. మైహూనా, నాకు ధైర్యం వచ్చింది. మైహూనా. ఆ, ఓకే ఆ, నువ్వు చెప్పినట్టే వింటా. ఓకే 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 అట్లాగే నువ్వు చెప్పినట్టే వింటా. బాబాయ్ నేను నిన్ను మారుస్తా బాబాయ్, నేను నిన్ను వాడుకుంటాగా బాబాయ్. ఆ, ఓకే ఓకే ఓకే. కూల్ వాటర్ తెమ్మంటే ఏ వాటర్ తెచ్చావురా? ఇక్కడ ఎవరిని అడుగుతున్నావు? ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే మా శంకరన్న పర్మిషన్ కావాలి. మా శంకరన్న పర్మిషన్ లేనిదే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టకూడదు. శంకర్ అన్న వాడెవడు? నువ్వెవరు? అయితే వాడే రమ్మను. అయితే అన్నను రమ్మంటావా? అన్న వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? అయితే ఆగు, ఫోన్ చేస్తా. అన్నా, నీవెవడవో తెలవదన్నారన్నా. నువ్వు ఒక్కసారి రా, నువ్వంటే ఏందో ఇతనికి రుచి చేయించు.
నేనంటే తెలియదన్నావంట, మా వాళ్ళని పంపించే పర్సంటేజ్ ఇవ్వనన్నావంట, నన్నే రమ్మన్నావంట. ప్రాణాల మీద ఆశ లేదా, బతుకు మీద భయం లేదా? ఒక లాయర్ని 4 రౌడీలను తీసుకొస్తే భయపడతాననుకున్నావా? డబ్బులు ఇస్తాననుకున్నావా? నథింగ్. అరే, నన్ను ఇప్పటిదాకా సైలెంట్ గానే చూసావు. నీకు 3 రోజులు టైం ఇస్తున్నా. 3 రోజుల్లో పర్సంటేజ్ ఇవ్వకపోతే ఇట్లాంటి బెదిరింపులు చాలా చూశాను. అయితే మీ బెదిరింపులకు భయపడతాననుకున్నారా? లే, భయపడాలి. ఎందుకంటే 66 మర్డర్లు, 26 కిడ్నాప్లు, 32 లూటీలు చేసినండి. నాకు ఎదురు పడ్డ వారిని ఎదురు లేకుండా చేసుకున్నా. శంకర్ అన్న పేరు చెబితే జనాల్లో భయం పుడుతుంది. నేను కూడా అలా ఇలా రాలేదు, నోట్ల కట్ల మీద నడుచుకుంటూ రాలేదు. నా కడ్డు వచ్చిన వారిని అడ్డంగా నరుక్కుంటూ వచ్చాను. ఈ కాంట్రాక్టర్ సీన్ పేరు చెప్తే ఏ కాంట్రాక్టర్ ముందుకు రాలేడు. ఇక మీరు 5 రోజులు లెక్క పెట్టుకో. 3 రోజులు టైం ఇస్తున్నా. అదే 3 రోజులు నీకు టైం ఇస్తున్నాను, లెక్క పెట్టుకో.